మామూలుగా పులిహోరలనే ఎక్కువగా చింతపండు గొజ్జు తీసే ఉపయోగిస్తూ దాంతో చేస్తూ ఉంటాం. చింతపండు ఎక్కడైతే ఎక్కువ పడుతుందో ఆ పులుపుని తగ్గించడానికి, దానికి తగ్గట్టు రుచినివ్వటానికి ఇటు నూనె, అటు ఉప్పు అన్నిటికంటే ఎక్కువ పడతాయి. పులిహోరలో ఎక్కువ ఉప్పు పడటం వల్ల ప్రధానంగా పులిహోర తిన్న తర్వాత వేడి చేయటం, కళ్ళు మంటలు, మూత్రం మంట, మలంలో కొంచెం ఏదైనా ఇరిటేషన్స్ రావటం కానీ, బాడీ వేడి చేసినట్టు లక్షణాలు కానీ, ఆ రోజు లోపలంతా ఉడుకుడుగ్గా ఉండటం కానీ, ఇలాంటి ఇబ్బందులన్నీ చాలామందికి రావటానికి కారణం వండుకునే తీరులో మీకు రుచి వస్తున్నది, కానీ ఆ ఉప్పు, చింతపండు, నూనెలు ఎక్కువ పడటం వల్ల ప్రధానంగా దోషం వస్తుంది. మరి మన పద్ధతిలో అసలు చింతపండే వాడకుండా, తెల్లటి బియ్యమే వాడకుండా, పచ్చి మామిడికాయ తురుముతో, ఉప్పు అస్సలు వేయకుండా, నూనె అస్సలు వాడకుండా, అన్పాలిష్డ్ మంచి రైస్